క్యాప్టెన్ న్యూస్ కు స్వాగతం. నేను పవని. కరూర్ తొక్కిసలాట ఘటనకు టీవీకే చీఫ్ విజయ్ బల ప్రదర్శన ఒక కారణమని పోలీసులు ఎఫ్ఐఆర్ లో పేర్కొన్నారు. అయితే విజయ్ పై ఎలాంటి కేసు నమోదు చేయకపోవడం గమనార్హం. టీవీకే జిల్లా సెక్రటరీ, పార్టీ జనరల్ సెక్రటరీ ఆనంద్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ నిర్మల్ కుమార్ పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చారు. ప్రచారానికి విజయ్ ఆలస్యంగా రావడము జనం భారీగా చేరడానికి కారణమైందని పోలీసులు తెలిపారు. ఈ విషాద ఘటనలో మృతుల సంఖ్య 41కి చేరింది. ఆసియా కప్ లో తన మ్యాచ్ ఫీజులను భారత ఆర్మీ పహల్గామ్ ఉగ్రదాడి బాధిత కుటుంబాలకు డొనేట్ చేయనున్నట్లు ఇండియా కెప్టెన్ సూర్య ప్రకటించిన విషయం తెలిసిందే. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా ఈ విషయంలో సూర్యను ఫాలో అయ్యాడు. తమ మ్యాచ్ ఫీజులను ఆపరేషన్ సింధూర్ బాధితులకు ఇస్తామని ప్రకటించాడు. అయితే ఇండియా దాడుల్లో చనిపోయింది ఉగ్రవాదులని, టెర్రరిస్టులకు పాక్ మద్దతు ఇస్తోందా అని భారతీయులు ఫైర్ అవుతున్నారు. పాక్ ఆక్యుపైడ్ కాశ్మీర్ లో పౌరులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన చేస్తున్న విషయం తెలిసిందే. నిరసనలు అణిచివేసేందుకు పాక్ ప్రభుత్వం పెద్ద ఎత్తున జవాన్లను మోహరించి ఆందోళనకారులను చెదరగొడుతోంది. తమ దేశ పౌరులపైనే తూటాల వర్షం కురిపిస్తోంది. ఈ కాల్పుల్లో 4 పాక్ పౌరులు తీవ్రంగా గాయపడినట్లు తెలుస్తోంది. ప్రాథమిక హక్కుల కోసం ప్రశ్నిస్తే తమపై కాల్పులు జరుపుతున్నారని అక్కడి ప్రజలు వాపోతున్నారు. స్థానిక ఎన్నికల షెడ్యూల్ చూసుకున్నట్లయితే తెలంగాణలో ఎంపీటీసీ, జెడ్పీటీసీ తర్వాత గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ నిర్వహిస్తామని ఎంపీటీసీ, జెడ్పీటీసీ మొదటి విడత అక్టోబర్ 9న నామినేషన్లు, 23న పోలింగ్, రెండో విడత 13న నామినేషన్లు, 27న పోలింగ్. గ్రామ పంచాయతీలు ఫేజ్ 1 అక్టోబర్ 17న నామినేషన్లు, 31న పోలింగ్ ఫలితాలు. అలాగే ఫేజ్ 2 21న నామినేషన్, నవంబర్ 4న పోలింగ్ ఫలితాలు. ఫేజ్ 3 25న నామినేషన్, నవంబర్ 8న పోలింగ్ ఫలితాలు. అలాగే నవంబర్ 11న ఎంపీటీసీ, జెడ్పీటీసీ కౌంటింగ్. ఇవి స్థానిక ఎన్నికలకు సంబంధించి షెడ్యూల్. రాజాసాబ్ నుంచి రిలీజ్ అయిన కొత్త పోస్టర్ లో రెబల్ స్టార్ ప్రభాస్ అద్భుతంగా ఉన్నారని తాము కోరుకుంటోంది ఇదేనంటూ ఫ్యాన్స్ ట్వీట్స్ చేస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ రిలీజ్ అయ్యే ట్రైలర్ పై డైరెక్టర్ మారుతి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. తమ్ముడు అంత ఎమోషనల్ అవ్వకండి, ఇప్పుడే ఇలా ఉంటే ఇంకా సాంగ్స్, స్టిల్స్, కాస్ట్యూమ్స్ చూస్తే ట్రైలర్ లో డైలాగ్స్ విన్నాక ఏమైపోతారో మీ అభిమానం సల్లగుండా అని ఎక్స్ లో రాసుకొచ్చారు. రాజకీయ వ్యూహకర్త జన్సురాజ్ పార్టీ ఫౌండర్ ప్రశాంత్ కిషోర్ ఆసక్తికర విషయాలు వెల్లడించారు. 2021 నుంచి ఇప్పటి వరకు కన్సల్టెన్సీ సేవలతో 241 కోట్ల రూపాయలు సంపాదించినట్లు వెల్లడించారు. వీటిలో 30.95 కోట్ల రూపాయల జీఎస్టీ, 20 కోట్ల రూపాయలు ఐటీ చెల్లించడంతో పాటు 98.75 కోట్ల రూపాయలు పార్టీకి డొనేట్ చేసినట్లు వెల్లడించారు. తన నైపుణ్యాన్ని, అనుభవాన్ని ఉపయోగించి ఒకానొక దశలో 2 గంటలకు 11 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. స్వదేశీ వస్తువులు కొనుగోలు చేయాలని ప్రధాని మోదీతో పాటు ఇతర నాయకులు కూడా పిలుపునిస్తుండటం చూస్తుంటాం. అయితే మన దేశంలోనే తయారైనటువంటి వస్తువులేంటో, వాటిని ఎలా గుర్తించాలన్న దానిపై ప్రజల్లో సందిగ్ధం నెలకొంది. మాల్స్, సూపర్ మార్కెట్లలో విదేశీ, స్వదేశీ వస్తువులను గుర్తించేలా ప్రత్యేకంగా లేబుల్స్ ప్రింట్ చేయించాలని నెటిజన్లు డిమాండ్ చేస్తున్నారు. ఇలా చేస్తే స్వదేశీ వస్తువులనే కొంటారని చెబుతున్నారు. అత్యంత అరుదైన పక్షుల్లో కలివికోడి ఒకటి. ఏపీ, తెలంగాణలోని తూర్పు కనుమల్లో కనిపించే ఈ పక్షిని ICUN వర్గీకరించింది. దీనిని తొలిసారి 1848లో గుర్తించారు. తర్వాత 1900 నుంచి 86 ఏళ్లు కనిపించలేదు. తిరిగి 1986లో ఏపీలోని కడప జిల్లాలో కనిపించింది. పగటిపూట పొదలలో దాగి ఉండి సాయంకాలం చురుగ్గా ఉండటం దీని ప్రత్యేకత. శేషాచలం అడవుల్లో దీని ఆనవాళ్లు కనిపించడంతో వెతికేందుకు ప్రభుత్వాలు 50 కోట్ల రూపాయలు ఖర్చు చేశాయి. ప్రపంచంలో అత్యంత ఎత్తైన హుజాయింగ్ గ్రాండ్ కెనియాన్ బ్రిడ్జిని చైనా ప్రారంభించింది. దానిపై వాహన రాకపోకలు ప్రారంభమయ్యాయి. ఇది భూమి నుంచి 625 మీటర్ల ఎత్తులో ఉంటుంది. అంటే పారిస్ లోని ఈఫిల్ టవర్ ఎత్తు కంటే 2 రెట్లు ఎక్కువ. 2890 మీటర్ల పొడవైన ఈ వంతెనలో ప్రయాణ సమయం 2 గంటల నుంచి 2 నిమిషాల వరకు తగ్గుతుందని అధికారులు తెలిపారు. 2022లో ఈ నిర్మాణాన్ని ప్రారంభించారు.
స్థానిక ఎన్నికల్లో ఇద్దరికి మించి పిల్లలుండేవారు పోటీకి అనర్హులన్న నిబంధన ఉంది. 1995 తర్వాత ఇది అమల్లోకి వచ్చింది. దీన్ని తొలగించి ముగ్గురు ఆ పైన సంతానం ఉన్న పోటీకి అర్హత కల్పిస్తామని గతంలో మంత్రి సీతక్క ప్రకటించారు. కానీ ప్రభుత్వం ఎలాంటి జీవో ఇవ్వలేదు. తాజాగా ఎలక్షన్ కు షెడ్యూల్ జారీ కావడంతో పాత రూల్ ప్రకారమే ఎన్నికలుంటాయని అధికారులు పేర్కొంటున్నారు. అటు ఏపీలోని ఈ నిబంధనను ప్రభుత్వం తొలగించింది. ఇది వాళ్ళ టాప్ 10 న్యూస్. రేపటి టాప్ 10 న్యూస్ లో మళ్ళీ కలుద్దాం.